నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నక్షత్ర ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈనాటి పంచాంగం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో PhD బంగారు పథకం సాధించినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం, ఈనాటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా ప్రేక్షకులకమ్మా? నేటి పంచాంగం 10/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:57, తిథి త్రయోదశి సాయంత్రం 6:57 వరకు, నక్షత్రం పునరు సాయంత్రం 6:01 వరకు. యోగాలు ప్రీతి ఉదయం 10:27 వరకు, కరణము కౌలవ ఉదయం 7:08 వరకు, తైతిల సాయంత్రం 6:57 వరకు, రాహుకాలం ఉదయం 7:53 నుంచి 9:19 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:04 వరకు, యమగండం ఉదయం 10:45 నుంచి 12:12 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:35 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:21 వరకు, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:39 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:36 నుంచి 5:12 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 2:12 నుంచి 3:50 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళ విషయం కనుక ఈ రోజున మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి వ్యక్తిగతంగా చాలా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏ విషయంలోనైనా వెనక ఆడకుండా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు ఎంత శ్రమ కోర్చి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన నిర్ణయాలు, అభివృద్ధి అనేది ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తులకి ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి విషయం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర వీరికి వ్యక్తులతో విభేదాలు రాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ముఖ్యమైనవి వాయిదా పడుతున్నాయని చెప్పి కంగారు పడకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముందుగా తోబుట్టువులతో కానీ ఎవరితో కానీ ఘర్షణ రాకుండా ఒకే మాట మీద ఉంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతలు అనేవి వీళ్ళకి అందజేస్తాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునరుసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా మీకు రావలసిన ఆదాయం మాత్రమే కాకుండా కుటుంబ ఆదాయం ఒకటి, భాగస్వామ్య వ్యవహారాలు ఒకటి, అవి కూడా చాలా వరకు మీకు అనుకూలత చూపిస్తూ ముందుకెళ్ళినప్పటికీ భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి విషయం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పునరుసు, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఇప్పటిదాకా పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం, అలాగే పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంత తాత్కాలికంగా ఆగుతూ వచ్చిన సంతాన ఆరోగ్య విషయాలు, మీ మానసిక ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. సింహరాశి. అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా ప్రెస్కి సంబంధించి అంటే ఏదైనా మీరు ప్రింటింగ్కి సంబంధించిన విషయాలలోనూ, తర్వాత ఆధ్యాత్మికమైన విషయాలలోనూ ఈ రోజున ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొత్త వ్యక్తుల్ని కలవడంలోనూ ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే భూ సంబంధమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి విషయంలో తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఏదన్నా
కొత్త వాట్లలో ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క కొలీగ్స్ సహకారంతో కొత్త వృత్తులలో అవకాశాలు అనేవి మీకు ఏర్పడడం, వృత్తికి సంబంధించిన దగ్గర ప్రయాణాలు చేయడం, వృత్తిలో అనుకోని రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎదురవ్వడం, వృత్తిపరమైన ఆదాయం అంటే రావాల్సిన ఆదాయం కన్నా ఇంకొంత ఆదాయం అనేది మీకు అనుకోకుండా ఆర్థికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విధానంలో మనం భావన చేయొచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా తులలో ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ, ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబంలో ముఖ్యంగా భాగస్వామి కానీ లేకపోతే దూర ప్రదేశాల నుండి మిత్రుల సహకారంతో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొత్త విధానంలో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, అలాగే కొత్త వ్యక్తులు కొన్ని డీలింగ్స్తో మీ దగ్గరికి వచ్చి కొన్ని ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మేము ఇలా పెట్టుబడులు పెడతాం అనే విధానంలో మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే అంటే అదేదన్నా రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి కలిగిన వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వ్యక్తులతో కానీ ఈ రోజున డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయా? వృశ్చిక రాశిలో అనేటప్పటికీ మన విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వీళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే కుటుంబ ఆదాయ విషయంలో కానీ, లేకపోతే తండ్రితో చర్చించేటప్పుడు కానీ, లేకపోతే పెద్దలతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తొందరగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అంటే తొందరగా మీరు ఇచ్చే ఆన్సర్స్ వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మీ మనసులో అలాంటి భావన లేకపోయినా వినేవాళ్ళకి మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా అది కూడా మీ యొక్క శత్రు వర్గంతో గనక మీరు ఏదన్నా ఈ రోజున ఒక అండర్స్టాండింగ్కి రావడానికి కానీ, లేకపోతే విభేదాలు లేకుండా చర్చలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు వీలైనంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రహస్య శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు ఉండడం అనేది, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కొంత ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ వీక్నెస్ని అంటే బలహీనంగా ఉండే ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. ధనుస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా, ఆకస్మికమైన ధనాదాయం లభించినా అది మీకు అనుకోకుండా ఖర్చులు అనేదే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలి అన్న విధానంలో ఒకటి మొట్టమొదట మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఆ రకమైన ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టేటప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎలా చేస్తే అది డబుల్ అవుతుంది అన్న విధానంలో ఆలోచనలు అనేవి ఉన్నప్పటికీ అది ఘర్షణతో కూడి ఉండడం వల్ల వీలైనంతవరకు పెట్టుబడుల విషయం కానీ, ఆలోచనలు కానీ మొదలైనవి ఎక్కువ ఉద్వేగాలకు లోను కాకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా కూడా ఎవరైనా రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ కూడా ఇది కొంత ఘర్షణతో కూడిన సమయం కాబట్టి నిర్ణయాలు మొదలైనవి జాగ్రత్తగా తీసుకోవాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎటువంటి ఫలాలు ఉన్నాయి ఈరోజు? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీరికి ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది, ఆరోగ్య శ్రద్ధ అనేది ఒకటి అవకాశం ఉంది. అలాగే ఎవరన్నా మీ యొక్క బంధువర్గంతో ఈ రోజున చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొందరి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసక్కపోవడం వల్ల కూడా ఈ రోజున అనుకోని వివాదాలకు అవకాశం ఉన్న రీత్యా వివాదాలకి దూరంగా ఉంటూ మీ యొక్క వ్యక్తిగత విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యపరంగా ఆలోచనలు మంచిగా చేసుకుంటూ జీవిత భాగస్వామితో నిర్ణయాల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. మీ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వ్యక్తుల సహకారం కూడా మీకు లభించే అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల మీద లాభాల విషయం ఒకటి, సంతానం అభివృద్ధి విషయం ఒకటి మొదలైనవన్నీ కూడా మీరు ఎదురు చూసిన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా
వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆ విషయంలో ఎక్కువ దృష్టి సారిస్తూ నూతన వాహనాల కొనుగోలు కొరకు, నూతన భూమి కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు అనేవి ఈ రోజున చేస్తారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరి విషయంలో ఈ రోజున వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన విషయాలు, అలాగే మీ స్వగ్రామాన్ని సందర్శించాలనుకున్న విషయాలు, కొంత ఎక్కువ మీకు జ్ఞాపకాలు అంటే ఇంతకుముందైన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం, తల్లితర బంధువులతో ఈరోజు చర్చించడం, వారిని కలవడం, లేకపోతే వారు మీ ఇంటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. మీ యొక్క స్వగ్రామం సందర్శించాలన్న కోరిక అనేది కొంత అధికంగా ఉండడం అనేది, అలాగే దాంతోపాటుగా నూతన విషయ సేకరణ, నూతన విషయాలను నేర్చుకుని ఇతరులకి చెప్పడం, ముఖ్యంగా ఆహార విషయంలోనూ తర్వాత విశ్రాంతి విషయంలోనూ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకెడతారు. అమ్మా, ఈరోజు ద్వాదశ రాశుల వారు పాటించగలిగే సులభమైన పరిహారాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే ద్వాదశ రాశుల వారు ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో రోజును ప్రారంభిస్తారు. అలాగే చేస్తూ ముందుకు వెళ్ళినా కూడా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా సమయము, ఆ తర్వాత అనుకూలత, ఆసక్తి మొదలైనవి కనుక ఉన్నట్లయితే దానికి తగిన విధంగా మీరు ఈ రోజున తప్పకుండా దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని శంకరుడికి సంబంధించి అంటే మీరు శంకరుడికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి మొదలైనవి చేయడం, అలాగే దానికి సంబంధించిన విషయాలలో దేవాలయాలు అంటే శివుడికి సంబంధించిన దేవాలయ సందర్శనలు కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే దాని ప్రకారం ముందుకు వెళ్ళడం, ఏదైనా విశ్వనాథాష్టకం మొదలైనవి లాంటివి ఏదైనా మీరు చేసుకోగలిగినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం గమనించుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కాకుండా ప్రతిదీ తమకే వర్తిస్తుందని చెప్పి అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాల్లో నడుస్తున్న దశలు, అంతర్దశలు కలిపి చూసుకుంటూ తమ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గోచార రీత్యా నడుస్తున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే దాంట్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలు ఇప్పుడు మనం చెప్పుకున్న దైవ ప్రార్థన రీత్యా కావచ్చు, లేకపోతే దేవాలయ సందర్శన కానీ, లేకపోతే మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లభ్యమవుతుంది అన్న విషయాన్ని, సమస్యల్ని అధిగమించడానికి తగిన మానసిక పరిస్థితులు ఎదుర్కొంటారని మనం భావించవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ఆశావాది, ఒక నిరాశావాది వ్యక్తి యొక్క జీవితంలో ఆశ అనేది ఎలా అంటే ఉంటుంది, నిరాశ అనేది ఎలా ఉంటుంది, దాంతోపాటుగా వ్యక్తికి ముఖ్యంగా కావాల్సింది ఏదైనా గ్రాటిట్యూడ్ అనే విషయంలో ఏం చేయాలి అంటే కృతజ్ఞత అనే దాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది మొదలైన వాటికి సంబంధించి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ లాంటిది ఇవాళ మనం మాట్లాడుకుందాం. అంటే ఒక చక్కటి కథ, దాన్ని బట్టి మనకి గ్రాటిట్యూడ్ యొక్క విలువ అంటే కృతజ్ఞత అనేది వ్యక్తికి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయన్న దాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఇద్దరు బౌద్ధ సాధువులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఒకతను సీనియరు, ఒకతను జూనియర్ అనుకోవచ్చు. అంటే వయసు రీత్యా ఒకతను పెద్దతను, ఒకతను చిన్న అంటే అంతకంటే చిన్నతను. వీళ్ళిద్దరూ కలిసి ఒక దూర ప్రదేశంలో ఓ చిన్న కుటీరంలా వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతూ భిక్ష తెచ్చుకొని దాని ప్రకారం వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ వాళ్ళు అక్కడ మెడిటేషన్ చేసుకుంటూ అలా తిరుగుతూ వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా దూర ప్రదేశంలో అంటే మామూలు వ్యక్తులకి చాలా దూరంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ఏర్పరచుకున్న ఒక చిన్న కుటీరం, దాంట్లో వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఇలా జీవనాన్ని సాగిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం కొన్నాళ్ల పాటు ఏదైనా దగ్గరగా ఉండే ప్రదేశాలైనా తీర్థయాత్రలైనా చేద్దామా, ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాం కదా, కొంచెం దూరంగా వెళ్ళి అన్నీ చూసి మళ్ళీ వచ్చేద్దామని చెప్పి అనుకుంటారు. తీర్థయాత్రలు లాంటివి చేద్దామని వాళ్ళ ఉద్దేశం. అంటే సరే అని ఇద్దరు అనుకుని ఏం చేస్తారంటే అక్కడి నుంచి బయలుదేరి ఒక వారం రోజుల పాటు అన్ని ప్రదేశాలు వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రదేశాలు లాంటివన్నీ చూసుకుంటూ వాళ్ళు వస్తారు వెనక్కి. ఈ లోపల పెద్ద స్ట్రోమ్ అంటే పెద్ద తుఫాన్ లాంటిది ఇలాంటివన్నీ ఏర్పడి వాళ్ళు ఏర్పరచుకున్న చిన్న ఇది ఉంది కదా, ఆ యొక్క హట్ లాంటిది, ఆ యొక్క కుటీరం అదంతా చాలా వరకు కొట్టుకుపోతుంది. అది అలా అయిపోయి వాళ్ళు వచ్చేప్పటికి అక్కడేం మిగలదనమాట. చాలా వరకు దాదాపు ఒక 80% దాకా అంతా కూడా కూలిపోయినట్టు అయిపోయి అది లేకపోవడం వల్ల
అది చూడంగానే ఈ జూనియర్ అంటే అతను వయసులో చిన్నగా ఉండే ఆ సాధువు ఏం చేస్తాడంటే, అయ్యో ఇలా అయిపోయిందేంటి భగవంతుడా అని భగవంతుడి మీద కోపగించుకొని భగవంతుడి మీద కొంత అంటే కొంత కోపంగా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ, నాకు నిలువు నీళ్ళు లేకుండా చేశావు, ఇదేంటి మేము ఏర్పరచుకున్న దాన్ని ఇలా చేసేసావు, మాకు ఇలాగా ఉంది, మేము ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటాము, మా పరిస్థితి ఏంటి, మాకు వెళ్ళొచ్చే లోపల ఇలా చేసేసావు, ఇది బాగోలేదని చెప్పి అబ్బాయి చాలా బాధపడుతూ దుఃఖపడుతూ భగవంతుడు కూడా తిట్టేసుకుంటున్నట్టుగా చేస్తూ బాధపడతాడు. అయితే అలా చేస్తూ ఏం చేస్తాడంటే, తనతో పాటు ఉన్న పెద్ద సాధువు కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా ఇదే రకంగా ఉండుంటాడు ఖచ్చితంగా అనుకుని ఆయన వైపు తిరిగి చూస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, భగవంతుడికి నమస్కారం పెడుతూ, భగవంతుడా నీ కృతజ్ఞతలు, నువ్వు కనీసం కొంచెం ప్రదేశాన్ని మాకు ఉంచావు, నీ వల్ల మేము ఇంకా ఈ రూపంలో ఈ రోజున నిలబడున్నాం అనగానే ఇతనికి షాక్ అవుతాడనమాట చిన్న సాధువు. అదేంటి మనం ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే ఈయన అలా మాట్లాడుతున్నాడేంటి, సాధువు ఇలా వచ్చి భగవంతుడికి కృతజ్ఞతలు అంటాడేంటి, అది ఉందన్నట్టుగా మాట్లాడతాడేంటి, ఆయన అంతా కొట్టుకుపోయి 90% మనం ఇలా ఉన్నాం, లోపల ఉండే ప్రదేశం కూడా లేదని బాధపడుతుంటే అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, ఎప్పుడూ కూడా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మనది కూలిపోయిందన్నమాట నిజమే, కానీ అందులో 80% దాకా పోయింది, కానీ ఇంకా 20% ఉంది కదా, మనం అక్కడ అందులోనే మనం కొంత ఉండగలం కదా కొంచెం ప్రదేశంలో. అలాగే మెడిటేషన్ చేసుకోవడానికి లేదంటావా, మెడిటేషన్ చేసుకోవడానికంటే మొన్నటిదాకా ఆ ఉన్న కుటీరం లోపల కూర్చొని మనం చేసుకున్నాము, ఇప్పుడు మనం బయట ఓపెన్ ఎయిర్లో చేసుకుంటాం కాబట్టి పైన మనకి ఆ యొక్క మెడిటేషన్ చేసుకునేటప్పుడు చక్కగా చుక్కలు కనబడుతూ ఉంటాయి, చక్కగా స్టార్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి, కాబట్టి దాని కింద మనం ప్రశాంతంగా కూడా మనం చేసుకోవచ్చు. మొన్నటిదాకా మనం మన యొక్క శారీరక శ్రమ మనం చేయలేదు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన శారీరక శ్రమ చేసి చక్కగా మరొక కుటీరాన్ని నిర్మించుకోవడానికి కూడా అవకాశం ఉంది, కాబట్టి మన మెడిటేషన్కి ఇబ్బంది లేదు, మనం ఉండడానికి ఎంతో కొంత చిన్న ముక్క అయినా ఉంది, అలాగే దాంతోపాటుగా మనం మన శారీరక శ్రమతో ఒకటి మనం ఏర్పరచుకుంటాము. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఉన్న దాంట్లో మనం ఆనందాన్ని అనుభవించుకొని దాన్ని ఎలాగన్నా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం బాధపడితే ప్రయోజనం ఏముంటుంది. కాబట్టి దీన్ని మనం పునరుద్ధరించడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా, దానికి ఆ శక్తి ఇచ్చేది భగవంతుడు కాబట్టి ఆయనకి నేను కృతజ్ఞత అనేది తెలిపాను నేను అంటూ ఆయన చెప్తాడు. అంటే ఈ కథ ప్రకారం మనం చూసినట్లయితే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా రెండు రకాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఆశించిన విధంగా పరిస్థితులన్నీ వెళ్ళిపోయి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది లభ్యమైనప్పుడు లభించే ఆనందం ఒకటి, అంటే ఏ రకమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఆశించిన స్థాయిలో కాకుండా మనకి ఆ వేలో ఏదొస్తే దాన్ని తీసుకుని ఆనందపడ్డాం, అంటే మనం పడిన కష్టానికి ఇంతే ప్రాప్తం అన్న అర్థంలో కూడా వస్తుంది. అది ఆ రకంగా వచ్చిన దాన్ని చూసైనా మనం ఆనందపడడం అనేది ఒకటి. ఒకవేళ మనం అలా ఆనందపడకుండా బాధపడినా కూడా అది మార్చేది కాదు, ఎందుకంటే సర్కమ్స్టాన్సెస్ ప్రకృతి విలయతాండవాలు, ప్రకృతిలో జరిగే వాటిని మనం మార్చలేం. మనం మార్చగలిగిన దాంట్లో ఏదైనా మనం మార్చి ఆనందపడగలమేమో అంటే అది వేరు, కానీ మనకి లభించిన దాంట్లోనే మనం ఆనందపడడం అంటే మనం ఆనందపడతామా బాధపడతామా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏ రకంగా ఆనందపడతాం, కష్టపడి దానికి తగినంత ప్రతిఫలం లభించినప్పుడు వ్యక్తి ఆనందపడతాడు, లేదా తనకి ఎంతవరకు వస్తే అంతవరకే ఫోన్లో ఇప్పుడు ఇంతే ప్రాప్తం అనుకున్నప్పుడు కూడా ఆనందపడతాడు. సర్కమ్స్టాన్సెస్ని అంటే చుట్టుపక్కల పరిసరాలను తను బాగు చేయలేడు కాబట్టి, అంటే ఈ రకమైన పరిస్థితులను తను ఏం చేయలేడు కాబట్టి బాధపడుతూ కూర్చున్నా కూడా ఫలితం అనేది ఉండదు, దుఃఖం మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఆశతో వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తను ఆనందంగా ఉండాలి అనేది చాయిస్ తన చేతుల్లోనే ఉంది. బాధపడుతూ ఆ సమస్యను తను ఎలాగూ మార్చలేడు కాబట్టి బాధపడి అలాగే ఉండిపోతాడా, లేకపోతే ఉన్న దాంట్లో పోలేని సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు పెడతాడా అన్నది కూడా వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. తను మార్చలేడు కాబట్టి, మార్చగలిగిన దాన్ని కనుక అయితే తప్పనిసరిగా తను కష్టపడి మార్చుకొని ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కథలో కనుక మనం చూసినట్లయితే ఇద్దరు సాధువుల్లో మొదట తను బాధపడుతూ పరిస్థితులకి విలపిస్తూ తప్పనిసరిగా భగవంతుడిని కూడా కర్స్ చేస్తూ భగవంతుడి మీద నిందారోపణ చేస్తూ నాకేం లేదు నేను ఇలా అయిపోయాను అంటూ తను బాధపడుతుంటే, ఉన్న దాంట్లో పోలే కొంతన్నా నాకు ఇచ్చావు, దాంట్లో అయినా నేను ఉన్నంతలో ఆనందపడుతూ నేను నా యొక్క శక్తియుక్తులతో మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకొని నీ యొక్క దయతో నేను పైకి వస్తాను అంటే అయిందేదో అయిపోయినా కూడా నేను దాంట్లోంచి కూడా అంటే అది కూడా నేను చూసి దాంట్లోంచి బయటకు వచ్చి నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అన్నది ఈ యొక్క సీనియర్ అంటే పెద్ద గురువు చెప్తున్నాడు. ఈ చిన్న గురువుకి ఏమనిపించింది, లేదు నేను అన్ని విధాలా నా జీవితంలో అయిపోయింది కాబట్టి
అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజ జీవితంలో కూడా దీన్ని కనుక అన్వయించుకుంటే చాలామంది వాళ్ళకి జీవితంలో ఎదుగుదలకి కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడుతున్నాయి కాబట్టి మనం ఇక్కడితో ఈ పని ఆపేద్దాం, దాంట్లో ఆనందం లేదు, బాధపడుతూనే వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం పడిన శ్రమకి తగిన గుర్తింపు అనేది కానీ దానికి తగినంత విలువ కానీ లభించినప్పుడు ఏ వ్యక్తికైనా ఆనందం అనేది సహజంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఆశించినట్టే రాదు. అంటే నువ్వు ఎంత కష్టపడి ఒక గోల్డ్ మెడల్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తే అది ఫస్ట్ కాకుండా సెకండ్ వస్తే ఈసారికి ఇలా వచ్చింది, కానీ ఎలాగైనా మళ్ళీ కష్టపడి మనం ముందుకెళ్ళాలి అనుకున్న విధానం అనేది ఒకటైతే ఇక నా లైఫ్ అయిపోయింది ఇంతే అని చెప్పి వెనకడుగు వేయకూడదు. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతృప్తి చెందే పరిస్థితి అనేది కూడా, అంటే బాధపడద్దు. సంతోషం అనేది వచ్చిన దాంతో కూడా సంతృప్తి చెందుతూ నీ మనసుని బాధ పెట్టుకోవడం బట్టి పరిస్థితులు అయితే మారవు. కాబట్టి మనసుని కష్టపెట్టుకోకుండా దుఃఖపడకుండా వచ్చిన దాంట్లో ఆనందాన్నే వెతుక్కునే పరిస్థితులు కనుక చేసిన వ్యక్తికి ఆరోగ్యపరంగా మానసికంగా డిప్రెషన్ అనేది లేకుండా అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి దీని ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత అనేది వ్యక్తికి ఉన్నప్పుడు ఎంత లభిస్తే ఓహో నాకు ఇంతవరకు ప్రాప్తం కాబట్టి నాకు లభించింది. దీని ప్రకారం దీంట్లో నేను బాధను పెట్టుకుని నా మనసును కష్టపెట్టుకోకూడదు. ఖచ్చితంగా నేను ఇంకొకసారి అయినా సరే విజయాన్ని నేను సాధిస్తా. ప్రస్తుతం నేను దాని డిప్రెషన్లోకి నేను వెళ్ళకూడదన్న విధానాన్ని మనకి ఈ పెద్ద సాధువు ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, భగవంతుడా నాకు అవకాశం ఇచ్చావు, ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చావు, నాకు మెడిటేషన్ చేసుకునే అవకాశం ఇచ్చావు, కాబట్టి తప్పనిసరిగా దీన్ని నేను ఉపయోగించుకొని ముందుకెడతాను, కనీసం ఇదన్నా మిగిలింది అనే పద్ధతి ఆయన చూపించాడు. అది ఆశావాదం అయితే నిరాశావాదంగా చిన్న గురువు ఆయన చూసి తను కూడా కొంత ఇదవుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఇంతే అనేసుకొని బాధపడకుండా దాన్ని ఇంకా చక్కగా ఎలా మార్చుకోగలడు, ఇంకా చక్కగా ఎలా ఎదగగలడు, ఉన్న దాంట్లో తన ఆనందాన్ని వెతుక్కుంటూ బాధని దూరంగా ఎలా పెట్టాలన్నది చేసుకుంటూ పెడితే సారో అనేది బాధ అనేది చాలా వరకు వ్యక్తిని ఆక్రమించి మానసికంగా కుంగదీయదు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.